కుశల్. తను ఎంపిక చేసుకున్న పాట వాలు కళ్ళ వయ్యారి, చిత్రం మాస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన భాస్కర్ భట్ల గారు, పాడిన వారు కార్తిక్. బూరెలాంటి బుగ్గ చూడు, కారు మబ్బులాంటి కురులు చూడు. అరే వాహ్, క్యా హెయిర్ స్టైల్ యార్. అన్నా సూపర్ అన్నా, కంటిన్యూ కంటిన్యూ. కళ్ళ సింగారి, నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి. బూరబుగ్గ బంగారి, చాప కళ్ళ చిన్నారి, ఉంగమూతి ప్యారి, నంగ నాచినారి, లవ్ చెయ్యి ఓసారి. నిన్ను చూసినాక ఏమయింత పోరి, వింత వింత గుంటోంది ఏమిటో ఈ స్టోరీ. నువ్వు కనబడకుంటే తోచదే కుమారి, నువ్వు వస్తే మనసంతా సనిదప మగరి. వాలు కళ్ళ వయ్యారి, తేనె కళ్ళ సింగారి, నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి, నన్ను ముంచినావే దేవేరి. నీ హృదయంలో నాకింత చోటిస్తే దేవతల్లి చూసుకుంటా, నీకు ప్రాణమైన రాసి ఇస్తా. అలా కోపంగా నా వైపు నువ్వు చూస్తే దీవెనల్లే మార్చుకుంటా, దాన్ని ప్రేమలాగా స్వీకరిస్తా. నా కోసం పుట్టినావని నా మనసే చెప్పినాదిలే, ఈ బంధం ఎప్పుడో ఇలా పైవాడు వేసినాడులే. ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే, నీకు నేను ఇష్టమేనని. వాలు కళ్ళ వయ్యారి, తేనె కళ్ళ సింగారి, నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి, నన్ను ముంచినావే దేవేరి. ఈ ముద్దుగుమ్మే నా వైఫ్గా వస్తే బంతి పూల దారి వేస్తా, లేత పాదం ఇంకా కందకుండా. ఈ జాబిలమ్మే నా లైఫ్లోకొస్తే దిష్టి తీసి హారతిస్తా, ఏ పాడు కళ్ళు చూడకుండా. నాలాంటి మంచివాడిని మీరంతా చూసి ఉండరే, ఆ మాటే మీరు ఈమెతో ఓసారి చెప్పి చూడరే. ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే, నువ్వు నాకు సొంతమేనని. వాలు కళ్ళ వయ్యారి, తేనె కళ్ళ సింగారి, నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి, నన్ను ముంచినావే దేవేరి. ఈ సీజన్ ఆర్ రాదర్ ఈ పాడుతా తీయగా మొదలెట్టినప్పటి నుంచి కుశల్ ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా మారాడు, అసలు టెర్రర్ అయిపోయాడు మైక్ పట్టుకుంటే. పాటలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కాదు, నిన్ను మటుకు చూస్తే నీ మొహంలో ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉండింది తెలుసా అసలు.
టెర్రర్. థ్యాంక్ యూ సార్. అది కాంప్లిమెంట్గా తీసుకున్నావు. బట్ ఐ లవ్ దట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యూ. నువ్వు ఆ ఇన్హిబిషన్స్ అన్ని వదిలేసి నువ్వు యూర్ గివింగ్ ఇట్ యువర్ బెస్ట్ అన్నది ఐ అప్రిషియేట్ దట్ అలాట్. థ్యాంక్ యూ సార్. లెట్స్ సీ వాట్ ద జడ్జెస్ సే. చంద్రబోస్ గారు. కుశాల్, సార్ చాలా బాగా పాడావు. నువ్వు ఎలా పాడావో చరణ్ గారే సగం చెప్పేశారు. నెలవంకలా ఉండేవాడివి నిండు చందమామ అయిపోయావు. థ్యాంక్ అంత యూ బాగా సార్. పాడావు. అయితే నాకు ఒక చిన్న విషయం చెప్పాలనిపిస్తుంది నాకు. దీన్ని మంచిగా స్వీకరించు. చరణంలో కొన్ని చోట్ల కిందికి వచ్చేప్పుడు, ఆ మంద్రస్థాయికి వచ్చేప్పుడు అది మంద్రస్థాయి కాస్త అనుమంద్ర స్థాయి లాగా వినిపిస్తుంది. మరీ కిందికి వెళ్ళిపోయి ఆ మాట కొన్ని చోట్ల ఒక అక్షరం 2 అక్షరాలు వినబట్ల. అది చాలా చోట్ల అంటే నువ్వు మంచి పైకి పాడినప్పుడు బాగా వస్తుంది, కానీ కిందికి వెళ్ళినప్పుడు ఆ అక్షరాలు ఇంకొంచెం స్పష్టత రావాలని నా అభిప్రాయం. ఇక్కడ 2-3 చోట్ల చరణాల్లో మొదటి వాక్యాల్లో అలా అనిపించింది నాకు. మిగతా అంతా అత్యద్భుతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే స్వీకరించి అమలు పరిచేవాడివి కాబట్టి నీకు చెప్తున్నా. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. విజయ్ ప్రకాష్ గారు. కుశాల్ సార్ మ్యాన్, వాట్ ఆ రాక్ స్టార్ యు ఆర్ మ్యాన్. థ్యాంక్ యూ. నిజంగా చరణ్ గారు చెప్పినట్టు ద వే యు జస్ట్ సడన్ గా యు జస్ట్ కాన్కర్డ్ ఇట్. అలా ఒక ఫీల్ సైలెంట్లో కూర్చుని ఒక సైడ్లో ఊరికే చూస్తున్న ఒక కుర్రాడు సడన్ గా ఈజ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ ఈజ్ కాన్కరింగ్ ఇట్. థ్యాంక్ యూ సార్. చాలా మందికి టాలెంట్ ఉంటుంది, కానీ సమ్వేర్ దే ల్యాక్ ద హార్డ్ వర్క్ బికాస్ ఆఫ్ ద ఓవర్ కాన్ఫిడెన్స్ ఆర్ ఐ డోంట్ నో. కొందరికి చాలా భయం ఉంటుంది. టాలెంట్ తక్కువ ఉన్నా ఆ భయంతో వాళ్ళు చేసే హార్డ్ వర్క్ ఎలా ఉంటుందంటే నోబడీ కెన్ స్టాప్ దెమ్. నీకు టాలెంట్ లేదని కాదు, కానీ నీ టాలెంట్కు నీ హార్డ్ వర్క్ కంపేర్ చేసి ఐ థింక్ యువర్ హార్డ్ వర్క్ ఈజ్ మోర్. దట్స్ వై దెర్ ఇస్ రిజల్ట్. థ్యాంక్ యూ సార్. ఇలాగే జీవితాంతం ఇలాగే ఉండాలి. హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. Nobody has to hold your hands. Your hard work will hold your hands all your life. God bless. థ్యాంక్ యూ సార్. నిన్ను చూసినాక సునీత గారు. మీ అందరి సంగతి నాకు తెలియదు, కానీ ఇవాళ ఎలిమినేషన్ మాత్రం ఇట్స్ గోయింగ్ టు బీ టఫ్ ఫర్ మీ పర్సనల్లీ. ఎందుకంటే మీలో ప్రోగ్రెషన్ చూస్తున్నాము, మీలో గ్రోత్ చూస్తున్నాము. ఏ ఒక్కళ్ళని ఇంటికి పంపించాలని అయితే మనస్కరించట్లేదు నాకైతే. ఇట్స్ గోయింగ్ టు బీ రియలీ టఫ్ ఫర్ మీ. నేను ఆ మాట చెప్తుంటేనే నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. బట్ చాలా గర్వంగా ఉంది కుశల్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్. వాళ్ళు కళ్ళవయ్యారి. నిసా 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 గరిసా నిసా సా సా నిసా 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 గమప. మిగిలిన 6 కంటెస్టెంట్స్ మరికొన్ని క్లాసికల్ సాంగ్స్ తో మీ ముందుకు రానున్నారు. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే. చాలా బాగా పాడావు. అసలు పాడడానికి కానీ మాకు వినడానికి కానీ ఒక అదృష్టం ఉంటేనే ఇలాంటివి సాధ్యం అవుతాయి, సంభవిస్తాయి. వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని. చాలా మంచి ఒక ప్రయత్నం. నదై పొంగిరా కన్నా ఎంత బాగా పాడావు తెలుసా? నిలబడి వెంటూనే చిత్తరువై నాను. ఎంత బాగా పాడేవా తెలుస్తోంది ప్రతి మాటలోనూ ప్రతి వాక్యంలోనూ. కాలమాగినది రాదురా ప్రాయమున యమున మురళీధర యౌవనమలై పొంగిరా. ఎదపదమొకటో లాహిరిలో ఎన్నడు ఎరుగని ఉరవడులు. ఇది నా ప్రియ నర్తన వేళ. చాలా బాగా పాడావు నాగవైష్ణవి. వెరీ గుడ్ ప్రెజెంటేషన్. ఉత్తరాన ఒక ఊరు మూరిమినా పులిపి చిలిపి మెరుపొకటి మెరిసినా. చాలా నచ్చిన నాన్న కంపోజిషన్ నచ్చిన పాటని నాకు మళ్ళీ గుర్తు చేసినందుకు థ్యాంక్స్ బంగారం. 4 దిక్కుల నడుమ